శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ, 10వ కందార్థము, క్రమ సంఖ్య 144. దేహాకారముగానిది అహంభావంబులేనిదఖిల జనులు దాసోహం సోహం బనినను మోహము చందనిది బయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదకరుగావలేరా. కోహం కస్త్వం బానీ కూతాలు గూసేటి దేహి దేహమూలను తెలియని ఈ బయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదకరుగావలేరా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానందనారాయణ గురోర్శిష్యం శ్రీశైలవంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 10వ కందార్థాన్ని విచారించుకుంటున్నాం. అంటే క్రమ సంఖ్య 144. క్రిందటి కందార్థములో నేననుచు ఎరిగే తను వందున లేక బయలుతా నిండినదవు అనే వాక్యమునకు ఆ గురుమూర్తి ద్వారా, గురు కృపచేత ఆ వస్తు నిర్ణయ జ్ఞానము లేక అనేక మంది అనేక విధములుగా చెప్పుచున్నారు. కనుకనే అనుమానముంటే అరయుము అచలా గ్రంథమునంతా అన్నారు కృష్ణదేశికేంద్రుల వారు. ఆ దీక్షితీయములో ఆ సాందీపుని వాక్యములు అన్న ప్రకరణములో ఉన్నది ఎరిగే శరీరమందు భయలు లేక నిండియున్నది అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 144 పరిపూర్ణ బోధ. దేహాకారముగానిది అహంభావములేనిది అఖిల జనులు దాసోహం సోహం బనినను మోహము చెందనిది భయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదకరుగావలేరా. కోహం కస్వంభాని కూతాలు గూసేటి దేగి దేహములాను తెలియని ఈ బయలు మొదలెరుగావలేరా. ఎరిగిన ఎరుక తుదకరుగావలేరా. శిష్య, అయ్యా చెప్పండి ఆయన. పరిపూర్ణ పరబ్రహ్మము అంటే అస్వథాసిద్ధమైన పరిపూర్ణము ఎటువంటి మార్పులకు గాని
పరిణామములకు గాని లోను కానిది, అంటే దేహాకారము గానిది. ఇక్కడ దేహాకారము గానిది అనగా ఈశ్వర తనువులు 4 జీవతనువులు 4. గురుదేవ, ఈశ్వర తనువులు జీవతనువులు ఒకసారి వివరించగలరా గురుదేవ? అపిండ బ్రహ్మాండాకారములుగా పరిణమించినది మార్పు చెందినది, అంటే పరిమితి కలిగిన స్థూల దేహము, అసూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణ దేహములకు జీవతనువులు 4 గాని, ఈశ్వర తనువులు అంటే విరాట్ పురుషుడు, హిరణ్య గర్భుడు, హవ్యాకృతుడు, మూల ప్రకృతి అను ఈశ్వర దేహాదులతో కూడినది కాదు. అంటే ఈ 2 కలిసి ఈశ్వర తనువులు జీవతనువులు, అంటే పిండ బ్రహ్మాండాకారములు కానిది, అవ్యష్టి సమిష్టి కానిది, కించిజ్ఞత్వం సర్వజ్ఞత్వము కానిది, పిండము బ్రహ్మాండాకారములు కానిది, అహంభావము లేనిది, నేను అను వ్యష్టి గుర్తు గాని, నీవు నేను ఒకటే అను ఈశ్వర గుర్తు గాని లేదిది. అంటే అహం నేనను భావము లేనిది, అతడే నేను నేనే అతడు అను భావము లేనిది, అఖిల జగంబులు అప్రపంచములో గల మానవులందరూ సోహం సోహం వనినను, నేనే నీవు నీవే నేనను తత్వమసి మహావాక్యము ద్వారా అద్వైత జ్ఞానం పొందినను మోహము చెందనిది, ఎట్టి అహంకారము నేననే గుర్తు లేక ఉన్నది. అంటే అతడే నేను నేనే అతడు అని నను, అతనికి దాసుడను నేను అని అన్నాను. ఎంత మాత్రము మోహము చెందనిది. భయలు మొదలెరుగవలెరా, ఇట్టి పరిపూర్ణ బ్రహ్మము గురుముఖత మొట్టమొదటిగా, అంటే అట్టి పరిపూర్ణమును గూర్చి వస్తునిచ్చే పూర్వకముగా దీనిని గుర్తించవలసి ఉన్నది. అవును, అంటే వివరముగా తెలుసుకొనవలసి ఉన్నది. ఇక వివరముగా తెలుసుకున్న తర్వాత ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా, ఎరిగిన ఎరుక తుదకరుగవలెరా, గుర్తు విడిచి ఉండవలెను. ఇట్లు తెలుసుకున్న ఎరుక లేకుండా పోవలెను. అంటే గుర్తించిన గుర్తును గురువాక్యము చేత విడవవలసి ఉన్నది. కోహం కస్వంబని కూతలు కూసేటి దేహి దేహములాను, అంటే కోహం నేనెవరును, కస్వంబని నీవే నేను నేనే నీవని కూతలు కూసేటి అనుభవమును చెప్పగలిగే అదేకీ దేహములాను ఈ నేను మేనులుగా తోచబడు ఎరుకను, అంటే ద్వాదశి షోడశి వాక్యముల ద్వారా వదలవలెను. అంటే కోహం ఖా అహం నేనెవరు, కస్త్వం కహాత్వం నీవెవరు, అంటే సా హం సోహం అంటే అతడే నేను అని గాని, దాసోహం అహం దాస నేను నీ దాసుడను అని సమాధానములు. అంటే అది అద్వైత సాంప్రదాయంగా సోహం అతడే నేను
అనగా ఈశ్వరుడనే నేననియు ఈ జీవశివులకు భేదము అభేదమనియు నిర్ణయం. అవును. అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంత రీత్యా తవ దాసోహం అంటే నేను నీ యొక్క దాసుడను, నేను నీ యొక్క పరిచర్యచే తరించి నీ సాన్నిధ్యమునకు చేరేవాడను, నీవు ప్రభుడవు, నేను దాసుడను అని నిర్ణయము. అవును. ఇట్టి విషయ నిర్ణయములు ఎరుకలోని నిర్ణయములే కాని పరిపూర్ణ పరబ్రహ్మమును గుర్తించిన నిర్ణయములు కానేరవు. కావు. అజీవాశివులు రెండును ఉపాధి సహిత ప్రతిబింబ చైతన్యములు. ఇట్టి ఉపాధులు ఎంత మాత్రము లేనిది పరిపూర్ణము. అవును. కనుకనే శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఈ కన్నార్థములో దేహాకారము కానిది అహంభావము లేనిది అని సెలవిచ్చారు. అంటే పరిపూర్ణము శాశ్వతమైనది, స్వతాసిద్ధమై వ్యాప్తమై అద్వయమని ఎరుక చేతనే గురుముఖత గుర్తించి అలా తెలిసిన తెలివిని అంటే ఎరుకను లేకుండా చేసుకొనవలెను. ఆ ఎరుక పరిపూర్ణమును చూడబోతే తానే లేకపోవును. ఈ విధానముచే ఎరుక రహితమవును. ఈ ఉత్తబట్ట బయలు నిరాకారం, నిర్గుణం, నిర్వికారం. ఈ ఉత్తబట్ట బయలు పిండాకారం, గాడిదాకారం, పంద్యాకారం, మనుష్యాకారం, అబ్రహ్మకాండం కాలేదు. ఈ ఉత్త బట్టబయలే పుట్టని చావని పరమాత్మ. నిరంజనుడు పురుషోత్తముడు అచలం గనుక పరమాత్మ వలన పుట్టని ప్రపంచాన్ని ఏమని వ్రాయుదు? ఈ ఉత్తబట్టబయలు మాట్లాడదు, ఊరికే ఉండదు. ఈ ఉత్త భట్టబయలుకు జ్ఞానమును కర్మమును శూన్యమే గనక భోంచేయటము లేదు, కర్మము లేదు. పరిపూర్ణ స్వభావం గనక ఈ ఉత్త బట్ట బయలు వలన అహంకారము పుట్టలేదు. కనుక ఈ ఉత్త బట్ట బయలుకు భ్రాంతి ఎన్నటికీ లేదు. అవును. ఉన్నదానికి ఒక్క శరీరమైనా లేదు. ఇక నాలుగు దేగాలు ఎక్కడ ఉన్నావో ఆ ఉన్నదానికి శరీర వికారము లేదు గనక అజాగ్రత్త, స్వప్న, సుసుప్తి, తుర్యావస్థలు లేవు. ఉన్నది శరీరాకారము కాదు గనక దేహమే లేదు. దేహాభిమాని అనే ప్రత్యేగాత్మ లేదు. తైజసుడు లేడు, ప్రాజ్ఞుడు లేడు, విశ్వడు లేడు. ఈశ్వరుడు ఎక్కడున్నాడు? లేని ఈ భ్రాంతులు పోక ఉన్నది ఉన్నట్లు ఎరుకబడదు. ఆ ఉన్నది ఉన్నట్లు గురు కటాక్షము చేత ఆ సూచన అయితే ఒక్కటైనా భ్రాంతి ఉండదు.
నిజ గురు కృప కలిగితే మనసు నిశ్చయం, ఆ మనసు నిశ్చయం కుదిరిపోతే ఉన్నది ఉన్నట్లే ఉన్నది. గురునాభరణ త్యాగ అనావరణముత్తమం పరిపూర్ణం పూర్ణమేవ పూర్ణాచల సముద్రవత్ అంటాడు. జనుడు అసద్గురువు వలన ఆ దేహేంద్రియాది సమస్త వృత్తులను కలిగి ఉండిన అప్రకృతి పురుషులనడి ఈ శరీరాత్మలను తీసివేయబడిన వాడై ఆవరణ రహితమైన అచల పరిపూర్ణుడై చలనము లేని మహాసముద్రము వలె ఆ పరిపూర్ణ స్వరూపుడైన వాడగును. అశరీరం సర్వదాస్తి శరీరం రహితం సదా ఇయమేవ సద్యోముక్తి అన్యథా భ్రమ కారణం. పుట్టక మునుపు శరీరం ఏమీ లేదు, సచ్చిన తర్వాత శరీరం ఏమీ లేదు. కలతో తోచిన శరీరాలు ఎరుక ఉండంగానే ఏమీ లేదు. అలాగే మూలము లేని ఈ గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఎప్పటికీ అచలమే ఉన్నది అంటూ మనకు ఈ కన్నార్థము ద్వారా వివరణ అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.